జీవన వైవిధ్యం, సాంస్కృతిక వారసత్వ సంపద ఆదివాసీల సొంతం. అడవి తల్లి ఒడిలో జీవించే ఆదివాసీల కట్టు, బొట్టు, కట్టుబాటు అబ్బురపరిచే విధంగా ఉంటాయి. ఇళ్ల నిర్మాణం నుంచి వ్యవసాయం వరకు, ఇలవేల్పులను కొలవడం నుంచి పండుగల వరకు అడవి బిడ్డలు ఏ పని చేసినా ప్రకృతితో మమేకమై చేస్తారు. కాలం మారుతున్నా తమ భాష, ఆచారాలు, సంప్రదాయాలు, కట్టుబాట్లను కొనసాగిస్తూనే ఉన్నారు. ఆధునిక నాగరికత సుడిగాళ్లను తట్టుకొని తమ ఉనికిని చాటుతూనే ఉన్నారు. ఆదివాసీల జీవన విధానాన్ని ప్రతిబింబించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం భద్రాచలంలో ఏర్పాటు చేసిన గిరిజన మ్యూజియం అందరినీ ఆకర్షిస్తోంది. ఆదివాసీల చారిత్రక వారసత్వాన్ని బాహ్య ప్రపంచం తెలుసుకునేందుకు వీలుగా అరుదైన విలువైన వస్తువులను సేకరించి వస్తు ప్రదర్శనశాలను ఆధునికీకరించారు. భద్రాచలం రామాలయానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఈ మ్యూజియంను కూడా చూసి వెళ్తున్నారు. ఏజెన్సీ ఈ ప్రాంతం కెత్తడానికి ఈ భద్రాచలం కేంద్రంగా మందని ఆదివాసీ ఆచార సాంప్రదాయ ప్రకృతి ఈ యొక్క సాహస సిద్ధమైన ప్రకృతి కానీ ఆరాధ్య దైవంగాన్ని పూజిస్తాను. ఈ భాగంలో ఆదివాసీ సాంప్రదాయం ఒక భాగం కొయ్తూరు మందని ఈ ప్రాంతం కూడా మొత్తం ఆరాధ్య దేవ కానీ భూమి పండుగ విజయ పండుగ కానీ బతుకని విధానం లేకపోతే ఈ మందన సంస్కృతి సాంప్రదాయం కానీ ఈ గేమ్ మన బతికి మీద ఈ దానిలో భాగంగానే మైటిడే భద్రాచలం కేంద్రంగా ఆఫీసు ఇక ట్రైబల్ ఆదివాసీ మ్యూజియం వాటి ఇక సంస్కృతి సాంప్రదాయ కెరదన గుడ్డ ఒక జీవన విధానం పండించిన వ్యవసాయం కానీ రాగి లేకపోతే ఆమో సామ ఆగి కానీ కొర్ర కానీ వంజి కానీ మిగతా పప్పు దినుసులు కానీ ఇవంతా కూడా ఈ ప్రాంతం కూడా జీవన భవిష్యత్తు తరం కోసం తెలియదునం కోసం తెలియపరచడం కోసం ఇదిగా ఒక మ్యూజియం తయారు మ్యూజియం సంస్కృతి సాంప్రదాయ సంబంధిస్తున్నటువంటి కార్యక్రమం కానీ అన్ని రకాలైనటువంటి ఇక ఎగ్జిబిషన్ తీస్తే వాడతారు. దాని అనుగుణంగానే ఈ ప్రాంతం మొత్తం కూడా కొయ్తూరు జీవిస్తున్న ప్రాంతం కాబట్టి ట్రైబల్ మ్యూజియం వాడటానికి ముఖ్య ఉద్దేశం. ఆధునికీకరించిన ట్రైబల్ మ్యూజియంలో లైఫ్ స్టైల్, ఆర్నమెంట్స్, ఫెస్టివల్, హంటింగ్ రూములుగా విభజించి సేకరించిన వస్తువులను వాటిలో పొందుపరిచారు. ఆదివాసీల ఇళ్ళు, వాకిళ్ళు, వ్యవసాయ పనిముట్లు, వేటకు ఉపయోగించిన బాణాలు, ఎడ్ల బండ్లు అలంకరించారు. ఆదివాసీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, పండుగలు కళ్లకు కట్టినట్టు ఆదివాసీ కళాకారులు గోడలపై చిత్రించారు. కళాఖండాలను కూడా ఏర్పాటు చేశారు. ఆదివాసీలు వేట కోసం వినియోగించే బాణాలు, గొడ్డళ్ళు, చూపరులను ఆకర్షిస్తున్నాయి. కళ్ళు కోసం వినియోగించే సొరకాయ బుర్రలు, వెదురు గొట్టాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీలు కొలిచే దేవతా రూపాలను ప్రత్యేకంగా ఒక గదిలో అమర్చారు. ఆదివాసీల నమూనా ఇళ్ల నిర్మాణ శైలి, మట్టితో అలికిన ప్రాంగణాలు వారి సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతున్నాయి. పెళ్లిళ్ళు, పండుగలు, జాతరల సందర్భంగా ఆదివాసీలు వినియోగించే డోలు వాయిద్యాలు, కొమ్ము బోర్రలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆదివాసీలు ప్రదర్శించే కొమ్ము కోయ నృత్యంలో వినియోగించే అడవి దున్నల కొమ్ములను తలపాగాలో ధరించే విధంగా రూపొందించి సందర్శకులకు కూడా వాటిని అలంకరిస్తున్నారు. నా పేరు మడకం భారతి, ನನ್ನ బీటెక్ చదువుతాను. ಹೀಗೆ ಐಟಿಡಿ ಟ್ರೈಬಲ್ ಮ್ಯೂಸಿಯಂ ತಾಗ మన ఆదివాసీ జీవన విధానం అసలు మనడు బేల మత్తడి మన లోకు బేల మత్తడి అసలు మనడు బాత పనిముట్టుకు వేటంకి వాడినోడు. అలాగే వంట తొంగునికి మనడి బాత విధానంలోని మన వంట తొంగునోడు. అలాగే పప్పు దినుసుకు మన బేలకు తయారుగా ఉన్నోడు. వయ్యికి అంత బేల నోరు అవంతా ఎగ్గే మన ఐటిడి మ్యూజియం అసలు జీవన విధానం ఎగ్గే ಈಗ ఐటిడి ట్రైబల్ మ్యూజియం తాగా వాడుతారు. అందరూ కాసి మళ్ళా ఒకసారి విజిట్ మాట భారత్కు మళ్ళా మన జీవన విధానం పెరిగేదాయవాళ్ళు ఇంజే ప్రస్తుత పరిస్థితి బేల మిన్నకు ఆరోగ్య సమస్యకు వాసనకు అలాగే మనడు ఇంతకుముందు బేల తిండి తిప్పుతాడు అలాంటి తిండి మనడేమి తిప్పుకు ఆరోగ్యం అంతాడు. ఇక మ్యూజియం పై భాగంలో కొమ్ము కోయ నృత్యానికి ప్రతిరూపంగా ఉన్న బొమ్మలను అమర్చారు. మ్యూజియం బయట ఆదివాసీల సంప్రదాయ నమూనా ఇళ్లను నిర్మించి వారు వినియోగించే వస్తువులను ఆ ఇళ్లలో అమర్చారు. ఆదివాసీల పొయ్యి, వంట సామాగ్రి, వెదురు వస్తువులు, ఊయల, మంచం, మట్టి పాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పొలాల్లో నిర్మించుకునే మంచెను కూడా ఏర్పాటు చేశారు. ఆదివాసీ కళాకారులు తయారు చేసే చెక్క బొమ్మలను కూడా సందర్శకులకు అమ్ముతున్నారు. ఆదివాసీలు వేట కోసం ఉపయోగించే విలువిద్యను గుర్తు తెచ్చే విధంగా ఆర్చరీ విభాగాన్ని ఏర్పాటు చేశారు. బయటివారు కూడా నేర్చుకునేందుకు విల్లంబులు, టార్గెట్ను అందుబాటులో ఉంచడమే కాక
అంతర్జాతీయ స్థాయి ఆదివాసీ క్రీడాకారుడు మిడియం బొజ్జిని శిక్షకుడిగా నియమించారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ వర్మ ట్రైబల్ మ్యూజియంను లాంఛనంగా ప్రారంభించి అధికారులను అభినందించారు. భావితరాలకు ఈ మ్యూజియం ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అభివర్ణించారు. భద్రాచలం ట్రైబల్ మ్యూజియాన్ని ₹1,00,00,000 ఖర్చుతో ఆధునికీకరించడానికి, అదనపు హంగులు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం గిరిజన వ్యవహారాల శాఖ అంగీకరించింది. ఈ మేరకు ఇటీవల ప్రతిపాదనలను పంపించారు. మినీ థియేటర్, డాక్యుమెంటరీలు ప్రదర్శించే హాల్, ఆర్ట్ గ్యాలరీ, నగలను ప్రదర్శించే షోకేస్లు, డిజిటల్ టచ్ స్క్రీన్లు వీటిలో ఉన్నాయి.